పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రియులారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 27వ వచనం. నేను అక్కడెక్కడ ఈ వాక్యాన్ని చెప్తూ వస్తున్నాను. ఈరోజు కూడా ఈ స్థలంలో నేను చెప్పవలసిన వాక్యం వేరే. అయితే ఇక్కడ కూర్చొని నేను ప్రభు దగ్గర ఆలోచన చేసినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ, దయచేసి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం ఈ రీతిగా చెప్పబడి ఉంది. బైబిల్లో చెప్పబడిన మాట ఒకసారి అందరూ, బైబిల్ ఉన్న బిడ్డలు అందరూ కూడా తెరిచి ఆ వాక్యాన్ని చూడండి. ఈ రీతిగా రాయబడి ఉంది. యెహోవా వాక్కు ఇదే: ఇజ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. ఇజ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవని వాక్యము సెలవిస్తాది. సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో చెప్పబడిన ఈ శ్రేష్టమైన మాటలు బాగా వినాలి. ఇక్కడ నరబీజము మృగబీజాన్ని నేను చల్లుతున్నాను అని ప్రభు చెప్తున్నాడు. వాస్తవానికి క్రైస్తవ సంఘమా, మనలో విత్తబడవలసిన బీజం ఏది అంటే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం: దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని చెప్పారు. ఈ వాక్యాన్ని బాగా గమనించాలి. ఈ పట్టణంలో చాలా సంఘాలు ఉన్నాయి. చాలామంది బోధకులు చక్కటి బోధలు సంఘానికి బోధిస్తూ ఉంటారు. చాలామంది చెప్తూ ఉంటారు, మా సంఘంలో చాలా చక్కటి బోధలు ఉన్నాయి, మా సంఘానికి రండి. చాలామంది చెప్తూ ఉంటారు, మా సంఘ క్రమం చాలా బాగుంటుంది, మా సంఘానికి రండి. చాలామంది చెప్తూ ఉంటారు, మా సంఘంలో చక్కటి పాటలు వాయిద్యాలు ఉంటాయి, మా సంఘానికి రండి అని. అయితే బైబిల్ సెలవిచ్చిన సమాచారం ఏమిటంటే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును అని. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము అనగా విత్తనం అనగా దేవుని వాక్యము నిలిచి ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాడు పాపము చేయడు, వాడు పాపము చేయడు. దయచేసి వినాలి. ఈ రోజున యేసు ప్రభుల వారు నా సొంత రక్షకుడని చెప్తూ, నేను మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, నేను రక్షించబడ్డాను, పరిశుద్ధాత్మ కూడా పొందాను అని ఎవరైనా పాపం చేస్తూ ఉంటే వారిలో దేవుని బీజం అనగా దేవుని వాక్యం లేదు అని దాని అర్థం. దేవుని సన్నిధానంలో కూర్చున్న మీకు ఈ రోజున ఒక ప్రశ్న దేవుడు వేస్తూ ఉన్నాడు. మీలో పాపం ఉందా? ఉంటే మీలో నా బీజము లేదు అని. మీరు పాపము చెయ్యని వారా? మీలో
నా బీజం ఉంది అని దాని అర్థం. నా వాక్యము మీలో నిలిచి ఉంటే మీరు పాపము చెయ్యజాలరు అని అన్నాడు. పాపము చెయ్యజాలరు. పాపము చేసే అవకాశాలు బోలెడన్ని మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అయితే వాక్యం, దేవుని బీజమైన వాక్యం నీ లోపల నిలిచి ఉంటే నీవు పాపము చెయ్యజాలవు. యోసేపు పోతీఫర్ ఇంట్లో జరిగిన సంఘటన మీరు ఎరుగుదురు. తన యజమాని పోతీఫర్ అతన్ని చాలా నమ్మాడు. అయితే ఆయన భార్య గురించి చెప్పిన మాట, యోసేపు మీద పోతీఫర్ భార్య కన్ను వేసింది అనని. ఆయనతో ఈ రీతిగా చెప్తుంది, ఈ ఇంట్లో ఎవరు లేరు, ఎవరు మనల్ని చూడరు, తప్పు చేయాలి, తప్పు చేయమని. ఆయన చెప్పిన విలువైన మాట, అమ్మా, యజమాని అంతా ఏంటినంతా నాకు అప్పగించాడు, కానీ మిమ్మల్ని నాకు అప్పగించలేదు, నన్ను క్షమించండి అని చెప్పాడు. అని చెప్పి ఆయన అంటున్నాడు, ఎవరూ చూడలేదని మీరు అంటున్నారు, దేవుడు చూస్తున్నాడమ్మా, నేను నమ్ముకున్న దేవుడు చూస్తున్నాడు. పాపము చేసే అవకాశం యోసేపుకు వచ్చేది, కానీ తనలో దేవుని బీజం ఉన్న కారణాన పాపము చెయ్యలేదు. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు నా మనవి, యేసు ప్రభువు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేసెను అని ప్రతి బోధకుడు బోధిస్తూ ఉంటారు. ఆ సంఘంలో ప్రతి వారు అది వింటూనే ఉంటారు. ప్రతివారు ప్రార్థించేటప్పుడు, ప్రభా, నీ ప్రశస్తమైన రక్తం నా ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించాది అంటాం. కానీ ఇంకా మనలో పాపము ఉంది అంటే దాని అర్థం దేవుని బీజం నీలో నిలబడలేదు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరిలో దేవుని వాక్యం నిలిచి ఉంటుందో వారు పాపము చెయ్యజాలరు. ఎవరు పాపము చెయ్యలేదో వారు దేవుని పిల్లలు. ఎవరు పాపము చేస్తారో వారు సాతాను పిల్లలు. నీలో పాపం అనేది పెద్దదిగా అనుకోవచ్చు. నేను త్రాగుబోతా కాదు, నేను వ్యభిచారినా కాదు, నేను దొంగనా కాదు, నేను ఇటువంటివేవీ చేయలేదు, కాబట్టి నేను దేవుని బిడ్డ అనుకోవచ్చు. అయితే పాపము అనేటటువంటిది పెద్ద పెద్ద వాటిని చూడాల్సిన పని లేదు. సాతానుడు సులువుగా చిక్కులు పెట్టు పాపాలలో మనల్ని పడవేస్తూ ఉంటాడు. చిన్న అబద్ధం చాలు. నేనెవరికే అబద్ధం చెప్పలేదు, నా భర్తకే చెప్పాను అని అనొచ్చు, చాలు. నేనెవరికి మోసం చేయలేదు, నా భార్యకే మోసం చేశాను, చాలు. దయచేసి గమనించవలసిన విషయం, ఇక్కడున్న చాలామంది సంపాదకులు ఉన్నారు. మీ సంపాదన ఎంతో పూర్తిగా మీ భార్యకు తెలియదు. భార్య ఎప్పుడైనా మీ జీతం ఎంత అంటే నీకెందుకు అని దాటవేస్తూ ఉంటారు. భార్యను మోసం చేసే భర్తలు ఉన్నారు. భర్తకు అబద్ధాలు చెప్పే భార్యలు ఉన్నారు. మనమెక్కడో బయటికి వెళ్ళి ఏదో తప్పు చేయాలి అని కాదు. సాతానుడు సులభంగా మనల్ని చిక్కులు పెట్టే చిన్న చిన్న పాపాలే మనల్ని దేవుని పిల్లల్ని కానికుండా చేస్తూ ఉంది. మనలో దేవుని బీజం నిలబడకుండా చేస్తూ ఉంది. సంవత్సరాల తరబడి దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నాం, కానీ మనలో దేవుని వాక్యం నిలబడలేదు. 20 సంవత్సరాల క్రిందట ఎవడో నిన్ను దూషించాడు, అది మీలో నిలిచి ఉంది. ఎవడో మిమ్మల్ని కొట్టాడు, అది మీలో నిలిచి ఉంది.
ఎవడో మీకు అన్యాయం చేశాడు, అది మీలో నిలిచి ఉంది. పాపం మీ హృదయంలో నిలిచి ఉంది, కానీ వాక్యం మీలో నిలిచి ఉండలేదు. కారణం, దేవుని వాక్యం ఒక వ్యక్తిలో నిలిచి ఉండకపోవటానికి గల కారణం ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఈ రీతిగా సెలవిచ్చాడు. ప్రియులారా, దేవుని వాక్యం నిలిచి ఉంటే దేవుని పిల్లలెవరో, సాతాను పిల్లలెవరో మీరు తేటగా తెలుసుకుంటారు. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నీతిని ప్రేమించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. ఈ రోజున ఈ పట్టణంలో చాలా సంఘాలు ఉన్నాయి, కానీ ఒక సంఘానికి పొత్తు లేదు. ప్రతి వారు కూడా వాదోపవాదాల మధ్యన ఉన్నారు, వివాదాల మధ్యన ఉన్నారు. రాత్రి సమయం ఈ స్థలంలో కూర్చున్న ప్రతి వారికి నా మనవి ఈ రీతిగా చెప్తూ ఉంటారు. ఆయన సీనియర్ పాస్టర్ అని, ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ అని, ఆయనకు స్వస్థత వరం ఉందని, ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తాడని, అవన్నీ దేవుని లెక్కల్లో లేవు. దేవునికి కావలసిందేమిటి అని అడిగితే, నీలో ఆయన బీజం ఉందా లేదా, నీవు దేవుని సంబంధివి అవునా కాదా, నీవు నీతిని ప్రేమించేవాడివా లేక దుర్నీతిని ప్రేమించేవాడివా, ఆ తర్వాత నీవు దేవుని సంబంధివా కాదా, నీవు సహోదరుని ప్రేమిస్తున్నావా లేదా. ఇవి ప్రతి క్రైస్తవునిలో నా ప్రభువు చూస్తాడు. ఇవి లేకపోతే ప్రభుల వారు ఒక మాట అంటాడు, మీరెవరో నుండి వెళ్ళిపోమని ప్రభుల వారు సెలవిస్తారు. మనము చాలామంది ఈ రీతిగా మాట్లాడుకుంటాం, మా సంఘం చాలా గొప్పది, మా సంఘ సిద్ధాంతాలు చాలా గొప్పవి, మా సంఘం యొక్క కట్టుబాట్లు కూడా చాలా మంచిగా ఉంటాయి, మేము పరలోకానికి వెళ్ళిపోతాము అని చెప్తూ ఉంటారు. ఆ విశ్వాసము, నిరీక్షణ చాలా మంచిదే, కానీ ప్రభువు వాక్యం సెలవిచ్చిన రీతిగా నేను జీవించకపోయినా ప్రభువు నాతో చెప్పే మాట, నీవెవరో నేనెరుగను, నా వద్ద నుండి వెళ్ళిపోమని ప్రభువు సెలవిస్తాడు. దరిదాపు నేను 40 సంవత్సరాల నుండి యేసు ప్రభుల వారి సువార్త ప్రకటిస్తున్నాను. నేను ప్రభు చెప్పినట్టుగా జీవించకపోతే, నేను సహోదరుని ప్రేమించకపోతే, నీతిని ప్రేమించకపోతే, దేవుని బీజం నాలో లేకపోతే, యేసయ్య దగ్గర నేను నిలిచినప్పుడు ప్రభు నన్ను గురించి చెప్పే మాట, నీవెవరో నాకు తెలియదు. ప్రభా, నేను 40 సంవత్సరాలు మీ పరిచర్య చేశాను, ఇమ్మానుయేలు పరిచర్య, అందులో నేను ఒక భాగస్థుడిగా పనిచేశాను, మేము చాలామంది పనిచేశాం అంటే ప్రభులు వారు చెప్పే మాట, ఆయన నాకు వేరే సంజాయిసి ఏమి చెప్పడు, నీవెవరో నేనెరుగను. కాబట్టి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుని బీజమైన వాక్యం నీలో నిలిచి ఉందా లేదా, నీతిని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా, సహోదరుని నీవు ప్రేమిస్తున్నావా లేదా, ఈ 3 ప్రశ్నలు నువ్వు వేసుకోవాలి. ఆ రీతిగా 3 ప్రశ్నలు వేసుకొని నీవే దానికి జవాబు చెప్పుకోవాలి. ఆ రీతిగా నీ జవాబు సరైనదైతే నిజంగా ప్రభువు చాలా సంతోషిస్తాడు. ఈ మొదటి దినాన, ఈ మొదటి కూడికల్లో ఈ విషయాన్ని ప్రతి వారు గమనించాలి. చాలామంది దైవ సేవకులు వచ్చారు, మీ అందరికీ
మా ఇమ్మానుయేలు సహవాసం తరఫున మా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మిమ్మల్ని హెచ్చరించటానికి, గద్దించటానికి, బుద్ధి చెప్పటానికి, సరిచేయటానికి పరిశుద్ధాత్మ దేవుడే ఈ కూడికల్ని ఏర్పాటు చేశాడు. మీరు సవినయంగా ఈ మాటలు విని మన జీవితాలు మార్చుకుంటే చాలా మంచిది. అయితే మార్పు లేకపోయినట్లయితే ప్రవక్త యెర్మీయా ద్వారా ఇంకొక విషయాన్ని ప్రభుల వారు సెలవిస్తున్నారు. బైబిల్ ఉన్న బిడ్డలు ఒకసారి తెరిచి చూడండి. యెర్మీయా 31వ అధ్యాయం 27వ వచనం. యెహోవా వాక్కు ఇదే: ఇజ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవని ప్రభు సెలవిచ్చాడు. నన్ను బాగా గమనించాలి. యూదా క్షేత్రం, ఇజ్రాయేలు క్షేత్రము అని అన్నాడు. క్షేత్రము అనగా సత్రము, క్షేత్రము అనగా భార్య, క్షేత్రము అనగా పొలము అని అర్థం. ఇప్పుడు యూదా క్షేత్రము అని అన్నాడు. యూదా అను మాటకు స్తుతి అని అర్థం. స్తుతించేటటువంటి వారి పొలాలలో నేనేం చల్లుతానో తెలుసా? నరబీజాన్ని చల్లుతాను, మృగబీజాన్ని చల్లుతాను. ఎందుకంటే నా బీజము అందులో లేదు. దేవుని స్తుతించే వారలారా, మీ లోపల దేవుని వాక్యం లేదు కాబట్టి ప్రభు చెప్తున్న మాట, మీలో నరబీజాన్ని చల్లుతాను, మీలో మృగబీజాన్ని చల్లుతానని చెప్పాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెరూషలేము క్షేత్రంలో కూడా అవే నేను చల్లుతానని చెప్పాడు. యెరూషలేము అనే మాటకు విశ్రాంతి అనే అర్థం. విశ్రాంతి అంటే యేసు ప్రభులు వారు ఈ ప్రపంచం ఎదుట నిలబడి ప్రపంచానికి ఈ రీతిగా ఒక ఆహ్వానం ఇచ్చాడు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పాడు. రాత్రి సమయమందు అమలాపురంలో ఉన్న ప్రజలకే కాదు, ఈ లైవ్ ప్రపంచంలో చాలా ప్రాంతాలలో ఈ లైవ్ చూస్తూ ఉన్నారు. దయచేసి గమనించాల్సింది, ఆ రోజే కాదు, ఈరోజు కూడా నా యేసు ప్రభుల వారు, నేను పాపం విడిచిపెట్టాను, మారు మనసు పొందాను, బాప్తిస్మం కూడా పొందాను అనుకుంటున్నటువంటి వారిలో ఆయన బీజం లేదు. అందుకని ప్రభుల వారు, ఓ పాపం విడిచిపెట్టి విశ్రాంతి అనే స్థానంలోకి వచ్చిన ప్రజలారా, మీలో నా బీజం లేదు గనుక మీలో నేను నరబీజమును మృగబీజమును చల్లుతానని ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నారు. ఇదివరకే ఎంతోమందిలో ఈ నరబీజం పనిచేస్తూ ఉంది. ఇదివరకే ఎంతోమందిలో మృగబీజం పనిచేస్తూ ఉంది. చాలా మందిలో దేవుని బీజమని చెప్పబడిన వాక్యం లేదు, లేదు, లేదు. బోధించే నాలో లేదు, బోధ వినే నీలో లేదు. దేవుని వాక్యం నాలో ఉంటే నీతిని ప్రేమిస్తాను. దేవుని వాక్యం నాలో ఉంటే సహోదరుని ప్రేమిస్తాను. దేవుని వాక్యం నాలో ఉంటే పాపము చెయ్యజాలను, పాపము చెయ్యజాలను. ఓ స్త్రీ నా ప్రక్కనున్న పాపము చెయ్యజాలను. ఓ సహోదరుడు నన్ను ప్రలోభపెట్టి త్రాగమన్నా త్రాగను. ఒక వ్యక్తి నన్ను ప్రలోభపెట్టి 1,000,000 రూపాయలు నీకు ఇస్తాను, ఈ పని చేయమంటే చేయను. దేవుని బీజము నాలో ఉంటే నేను పాపము చెయ్యజాలను.
దేవుని బీజం మనలో నాలో లేదు కాబట్టి ప్రభు అంటున్నాడు, ఓ ఇజ్రాయేలు క్షేత్రమా, పాపం విడిచిపెట్టానని చెప్పుకుంటున్న వారలారా, మీ క్షేత్రములో, మీ హృదయ క్షేత్రములో నేను నరబీజాన్ని చల్లేశాను, మృగబీజాన్ని చల్లానని చెప్తున్నాడు. ఇక్కడున్న ప్రతి వారికి హృదయం ఉంది. ఇక్కడున్న ప్రతి బిడ్డ హృదయము ఒక క్షేత్రం. ఆ క్షేత్రము దేవుని వాక్యం విత్తబడటానికి, అంతేకాని మరొకటి కాదు. ప్రతి వారి హృదయంలో ఈ రోజున ఆలోచించాల్సింది, నరబీజం అంటే ఏమిటి అని మీరు అడగచ్చు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన వారి స్త్రీలను వివాహము చేసుకొనిరి అని వాక్యము సెలవిస్తుంది. దయచేసి గమనించాలి, వాక్యంలో చెప్పబడినటువంటి మాట, నరుల కుమార్తెలు చక్కని వారని చూసి దేవుని కుమారులు వారిలో నచ్చిన వారిని, తమకు మనస్సుకు వచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారని వాక్యము సెలవిస్తుంది. నరుల కుమార్తెలు చక్కని వారని. ఈ రోజున నరబీజము అంటే దాని అర్థం ఏమిటంటే, నరుల కుమార్తెలు చక్కని వారు. ఈ రోజున ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఎక్కువ వారి కాన్సన్ట్రేషన్, వారి మనస్సు దేని మీద నిలుపుతున్నారంటే అందం మీద, చక్కదనం మీద. దేవుడు తమకిచ్చిన స్వరూపాన్ని, దేవుడు తమకిచ్చిన రూపమును కాదని ఇంకొక రీతిగా తయారవుతూ ఉన్నారు. నరబీజానికి ఉన్న చెడ్డ అలవాటు వారి చక్కదనం కొరకు ప్రయాసలు పడుతూ ఉన్నారు. మగపిల్లలు అంతే, ఆడపిల్లలు అంతే. చక్కదనం కోసం వారి కనుబొమ్మలు లాగేసుకుంటూ ఉన్నారు. వారి పెదవులకు ఏదో రంగులు రాసుకుంటూ ఉన్నారు. ఏదో ఆడోళ్ళ మంగళ షాపులకి వెళ్ళి ఏమేమో చేసుకుంటూ ఉన్నారు. మగపిల్లలు కూడా అంతే. ఆడ మంగళ షాప్ పేరు నాకు తెలియదు కాబట్టి అట్లా చెప్తూ ఉండాలి, మీరు అర్థం చేసుకోండి. ఆ పాస్టర్ గారు ఎవరో నవ్వుతూ ఉన్నారు. ఆ పేరు తెలుసా అన్నా? లేడీ పార్లాలా? మీ వెనకాల ఆడవాళ్ళు ఉండారు, కొడతారు సార్లే. మనం ఎక్కువ ఎక్స్ట్రాలు మాట్లాడకూడదు. ఆడమంగళ షాపులు అంటే అర్థమైపోతుంది. అర్థమైన అక్క వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అమ్మ దొంగల్లారా, ఒక్కరు చెప్పలేదు చూడు. వెరీ గుడ్. ఏమైనా సరే మగ షాపుల కంటే ఆడమంగళ షాపులు ఎక్కువైపోయినాయి. చాలా చాలా ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే చక్కదనం కోసం తల్లిదండ్రులు కూడా వాళ్ళను బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎంతో ఖరీదు పెట్టి వస్త్రాలు కొంటారు. వస్త్రం ఎందుకు అంటే శరీరాన్ని కప్పుకోవటానికి. అయితే ఈ రోజున వస్త్రాలు, పలచాటి వస్త్రాలు. రోడ్డు మీద వెళ్ళే ప్రతి వాడు కూడా అమ్మాయిని చూసి ఆకర్షితుడు కావాలి. వాడు శోధించబడాలి. శోధించబడ్డమే కాదు, అమ్మాయితో తప్పు చేయాలనే కోరిక కూడా పుట్టాలి. చక్కదనం, నరబీజం ఒక వ్యక్తిలో పడితే చక్కదనాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడున్న వారు నా పిల్లలని నేను చెప్తున్నాను, నా ఆత్మీయ పిల్లలని చెప్తున్నాను. దయచేసి గమనించాలి. చక్కదనం గురించి మహారాజు సొలొమోను చెప్పాడు. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థమని చెప్పాడు. మనము దేవుడిచ్చిన ఈ చక్కదనం చాలు. దీన్ని కాదని దీన్ని ఇంకొక రీతిగా మలుచుకుంటే
మనం మోసపోతాం, మనం చెడిపోతాం, మనం పాడైపోతాం. చాలామంది భ్రష్టులు అయిపోతూ ఉన్నారు. దయచేసి కుటుంబాలలో వివాహితులు కూడా, పెళ్ళైన ఆడపడుచులు కూడాను వారి వస్త్రధారణ చాలా విచిత్రం. ఈ బహిరంగ సభలో నేను ఈ మాట మాట్లాడడం అసభ్యమే, కానీ ఒళ్ళు కప్పుకోవలసిన ఆడతల్లి ఒళ్ళు కనిపించేలాగా వస్త్రధారణ వేసుకుంటూ ఉంది. ఏమి అని అడిగితే ఆ తల్లిలో ఉన్న నరబీజం. నేను మాట్లాడేది ప్రభుని నమ్మని వ్యక్తులను గూర్చి కాదు, యేసయ్యని నమ్ముకున్న బిడ్డలను గూర్చే మాట్లాడుతూ ఉన్నాను. మీ సంఘాలలో చూడండి, మిడ్డీలు, టైట్ బట్టలు, ఏ అవయవాలు కనిపించకూడదో అవి కనిపించేలాగా ప్రజలు వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. నన్ను క్షమించండి, ఇది ఎందుకు అంటే నీలో దేవుని బీజం లేదు, నరబీజం ఉంది. కాబట్టి చక్కని ధనానికి ఎక్కువ మక్కువ చూపెడుతూ ఉన్నావు. దయచేసి అందం ఎంతో కాలం ఉండదు. ఒకప్పుడు నేను బాగా ఉండేవాడిని, నాకు జుట్టు ఉండేది, నేను బాగుండేవాడిని. కాలక్రమేణా జుట్టు రాలిపోయాది, బాగా వయోవృద్ధుడయ్యాను. నడవటానికి కష్టం, నిలవటానికి కష్టం. అన్నం లేపండి పడిపోతాడు పాపము. అన్న థ్యాంక్ యూ అన్న, బాగా నిద్రపోతాడు బ్యాలెన్స్గా. మా వాళ్ళు అందుకే చేతులు లేని కుర్చీలు వేసి పెట్టినారు. అక్కడెక్కడన్నా చేతులు ఉండే కుర్చీ చూసుకున్నా అందులో మీరు కొంచెం మంచి సైజు ఉన్నట్టున్నారు, పడితే గుమ్మడికాయ పడినట్టు ఉంటారు. దయచేసి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దాం. జాకబ్ గారు కొంతమంది కొంత అట్లా గమనించండి మన వాళ్ళని. చెప్పండి హల్లెలూయా గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. నరబీజం ఉండడం వలన చక్కని ధనానికి ఎక్కువ మక్కువ చూపెడుతూ ఉన్నారు. మీలో ఎవరైనా అందం కోసం అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటే దయచేసి మానుకోనండి. నల్లగుండేవారు ఉండని, తెల్లగుండేవారు ఉండని, అది ఇది కాదని ఏదో చేయాలని ప్రయత్నం చేయద్దు. తెల్ల జుట్టుంటే ఉండని, దాన్ని ఏదో రంగులేసి జముడుకాకి రంగులాగా తయారు కావద్దండి. మీ భార్యనే గుర్తుపట్టకుండా అయిపోతుంది. ఎక్కడో పనికి పోయి వచ్చి తలుపు తడితే ఈ జముడుకాకి తలకాయని చూసి ఎవరు కావాలయ్యా అని అంట. వసాయి నేనంటే అని తంతది. దయచేసి గమనించాలి. చాలామంది పెద్ద పెద్ద సేవకులు తలల మీద ముసుగేసుకోరు, తలలకు రంగులు వేసుకొని ఎందుకో అందం మీద అంత మక్కువ వాళ్లకు నాకంటే పెద్ద వయసు ఉంటుంది, అయినా అంత మక్కువ. మా దైవజనులు జర్మియా అయ్యగారు నాకంటే చాలా చిన్న బిడ్డ, ఓ 40 సంవత్సరాలు ఉండొచ్చు దరిదాపు. అయినా తనకు దేవుడు ఇచ్చిన ఆ తెల్ల జుట్టును మార్చుకోవటానికి ప్రయత్నం చేయలేదు. వేల మంది మధ్యన నిలబడాలి, తను అందాన్ని గురించి ఆలోచించలేదు. సర్వశక్తిమంతుడైన దేవుని మాట తనలో ఉంది. నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటమని చెప్పాడు, నెరసిన వెంట్రుకలు ఘనత అని చెప్పాడు. ఆ వాక్కు తనలో ఉంది కాబట్టి నరబీజము తనలోకి రాలేదు. నరబీజం ఒక వ్యక్తిలోనికి వస్తే తెల్ల జుట్టు నల్లగా, నల్ల జుట్టు పుల్లగా, పుల్ల జుట్టు జముడుకాకిలాగా మారుతూ ఉంటాం. నా మాటలు మీకు అర్థమైతే ఈ రాత్రి ఎవరైనా రంగులేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి మారాలని నా మనవి. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని గుర్తుపట్టడు. ఎవరు నీవు అని అడుగుతాడు. ప్రభువా, ఐఎమ్ ఫ్రమ్ అమలాపురం, మై నేమ్ ఈజ్ రాజశేఖర్, ఐ కాంట్ బిలీవ్ దట్ అని అంటాడు ప్రభువు వారు. నేను నమ్మను నిన్ను, నీ జుట్టు తెల్లగా ఉండాలనే,
ఈ మధ్యనే నేను కొంచెం మార్చుకున్నానంటే ప్రభు అంటాడు, నీవు చక్కదనం కోసం ప్రయాసపడుతున్నావు కాబట్టి నాలో నీ బీజము లేదు, నాలో నీ బీజము లేదు. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. రంగేసుకున్న వాళ్ళు కూడా చెప్దాం హల్లెలూయా. ప్రభా ఈరోజు మారిపోతాను ప్రభా, రేపటి నుండి తెల్లగా నేను వస్తాను అని చెప్పి ప్రభు దగ్గర ఉడంబడిక చేసుకుందాం. ప్రతిదీ మనలో మార్పు కనిపించాలి. నీ వేషాన్ని చూసి దేవుడు మురిసిపోడు. దేవుడు మురిసిపోయేది నీలో ఆయన బీజం ఉంటే చాలా సంతోషిస్తాడు. ఆయన బీజము నీలో ఉంది కాబట్టి పాపము చెయ్యజాలడు. హల్లెలూయా చెప్దాం హల్లెలూయా. దేవుని పిల్లలకు రెండవ విషయం ఏమిటి అంటే, నరుల కుమార్తెలు చక్కని వారని ఎరిగే ఆ పురుషులు దేవుని కుమారులు తమకు మనస్సు వచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు, నచ్చిన వారిని. బైబిల్ చెప్తాది మనస్సుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు. రెండవది, ఈ రోజున మనస్సుకు నచ్చింది చేయడం నేర్చుకున్నారు, దేవునికి నచ్చింది చేయడం మానుకున్నారు. యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ యేసయ్యకు నచ్చింది చేయాలి. నీకు నచ్చింది కాదు. నీకు నచ్చింది చేసుకుంటూ వెళితే డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతావు. నీకు నచ్చింది చేయకూడదు. అమలాపురంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి అంటే, మా జోసఫ్ గారు చెప్తారు, ఓ 70 సంఘాలు ఉంటాయి అని. అవ్వా, 70 సంఘాలు అంత అవసరమా అని అడిగితే ఆయన చెప్తాడు 70 సంఘాలు ఉన్నాయి. దయచేసి గమనించాల్సింది, ఒక సంఘానికి మరొక సంఘానికి పొత్తు లేదు. దేవుడు ఒక్కడే. ఆ దేవుని పేరు యేసు ప్రభులవారు. ఆయన వాక్యం సెలవిస్తున్న మాట ఏమని చెప్తుందో తెలుసా? దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, సంఘము ఒక్కటే, బోధ కూడా ఒక్కటే అని చెప్పాది. బాప్తిస్మం కూడా ఒక్కటే అనని. బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, సంఘం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, అన్నీ ఒకటి అయినప్పుడు ఉపదేశం కూడా ఒక్కటే. ఏమిటా ఉపదేశం అని అడిగితే అపోస్తులుడైన పేతురు గారు చెప్పారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు నామమున అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసాన్ని పొందుడి. అప్పుడు మీరును మీ ఇంటివారు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. అపోస్తలుల బోధయందును, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన యందు ఎడతెగకుండా ఉండండి అని చెప్పాడు. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి, ఈ చక్కటి బోధ సంఘానికి అవసరం. ఈ రోజున అలాగా కాదు. ఒక్కొక్క సంఘంలో ఒక రకమైన బోధలు చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? నా మనసుకు వచ్చింది నేను చెప్తున్నాను అంటే దాని అర్థం నీ లోపల దేవుని బీజము లేదు, నీ లోపల ఆ నరబీజము పనిచేస్తూ ఉంది. కాబట్టి నీ మనసుకు వచ్చిన బోధ, నీ మనసుకు వచ్చిన సిద్ధాంతము, నీ మనసుకు వచ్చిన ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తున్నావు. ఓసారి ఇలాగే ఒక పట్టణానికి వెళ్ళి సువార్త చెప్తూ ఉంటే ఒక ఆయన, అయ్యగారు చాలా కాలం నుండి మా తండ్రి గారు మీ చేత బాప్తిస్మం తీసుకోవాలనే కోరిక ఉంది అని అన్నాడు. నాన్న ఎవరికి బాప్తీసాలు ఇవ్వను. మా చర్చి హైదరాబాద్కి వెళ్ళిన మా దైవజనుల్ని ఇవ్వమంటా, నేను ఎక్కడ బాప్తీసాలు ఇవ్వను అని చెప్పాను. మా తండ్రి గారి చివరి కోరిక అయ్యా అంటే నేనేమనుకున్నానంటే ఆయన ఆశయమోనని. సరే నేను ప్రార్థన చేస్తాను,
ఆ తర్వాత మీ పాస్టర్ గారు బాప్తిస్మం ఇస్తారు అనే ఒడంబడికతో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం. వెళితే వాళ్ళ నాయన సాఫీగా పడుకున్నాడు. అంటే ఆడు ఇంకా ఇప్పుడో అప్పుడో చచ్చేటట్టున్నాడు. ఆడికి బాప్తిస్మం ఏమిటాడు. కొంప తీసి వాడిని నీళ్ళలో ముంచి నేను లేపితే వాడు నీళ్ళలో పోతే కేసు నా మీద వస్తుంది. నేనన్నాను, రే ఇటువంటి దగల్బాజీ పనులు నాకు చెప్తావేందరా, నేను ఇవ్వనని. అయ్యగారు మీరు బాధపడద్దండి, దానికి ఒక ప్లాన్ నేను వేసినానన్నాడు. చెప్పురా అంటే, బిందె నీళ్ళు ఎత్తి నేను పోసేస్తాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో బాప్తిస్మం ఇచ్చినానని నువ్వు చెప్పే అన్నాడు. దయచేసి గమనించాల్సింది, ఇవి నరబీజం. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటూ ఉన్నారు. బోధ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ప్రార్థనలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ప్రతి వారు తమకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అని అడిగితే వ్యక్తిలో ఉన్న నరబీజం, తమ మనసుకు నచ్చినట్టు. దయచేసి గమనించాల్సింది, ఏ సంఘమైనా ఆలోచించాల్సింది, సర్వశక్తిమంతుడైన దేవుడు నీకిచ్చినటువంటి ఆ చక్కటి బోధని జాగ్రత్తగా పాటించాలి. నీకిచ్చిన చక్కటి ఉపదేశాన్ని కూడా చక్కగా పాటించాలి. ఆ బోధ గురించి చెప్పాను. ఏమిటా ఉపదేశం అంటే, నిన్నెవడైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టండి అన్నాడు. దయచేసి గమనించాలి, నిన్నెవరైనా దూషిస్తే ప్రతి దూషణ చేయదు. నీకెవరైనా కీడు చేస్తే ప్రతి కీడు చేయదు. నీవు కీడు అనుభవించి వారికి మేలు చేయి అని చెప్పాడు. అంతేకాదు, ప్రభులు వారు చెప్పిన మాట, నీ సహోదరుని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువును కూడా ప్రేమించు అని చెప్పాడు. అంతేకాదు, ఎవడైనా నీ వైపు తిరిగి క్షమించమని అడిగితే 77 మారులు వాని క్షమించమని చెప్పాడు. ఇవన్నీ కూడా సంఘానికి దేవుడిచ్చిన చక్కటి ఉపదేశాలు. ఇవేవి కూడా మనం పాటించాం. అసలు ఇవేవి మన దృష్టిలో లేవు. ఇవి పాటించాలి, ఆచరించాలి అనే ఆలోచన మనలో లేనే లేదు. సంఘమా, రేపో మాపో క్రీస్తు ప్రభుల వారి రాకడ సమీపిస్తుంది. నీకు సంఘానికి ఏం బోధిస్తున్నారు? సంఘం ఏ బోధ వింటూ ఉంది? సంఘానికి ఏ ఉపదేశాన్ని మనం నేర్పిస్తున్నాం? మనకి ఇష్టం వచ్చిందా లేక దేవుడు చెప్పిందా ఆలోచించాలి. నీకు ఇష్టం వచ్చింది నువ్వు చెప్పడం ప్రారంభిస్తే నీ లోపల నరబీజం ఉందని దాని అర్థం. దేవుని బీజం ఉంటే వాడు పాపము చేయడు, వాడు సహోదరుని ప్రేమిస్తాడు, నీతిని కూడా జరిగిస్తాడు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తాడు. రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆయనే తీసుకొచ్చాడు. మీ భక్తి మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాలేదు, మీ నీతి ఇక్కడికి మిమ్మల్ని తీసుకురాలేదు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. యోహాను 6:44లో, నా తండ్రి వానిని ఆకర్షించితేనే తప్ప ఎవడు నా యొద్దకు రాలేడని చెప్పాడు. ఏ తండ్రి, పరలోకపు తండ్రి మిమ్మల్ని ఆకర్షించాడు. కారణం, తన కుమారుడైన యేసు ప్రభుల వారి యొక్క వాక్కులు వినటానికి. నీలో నరబీజం ఉందా, దేవుని బీజం ఉందా? ఆలోచన చేయాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది సార్. ఆదికాండం 4వ అధ్యాయం 19వ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం 19వ వచనంలో, లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనాను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సెల్లా. నరబీజంలో ఉన్న ఇంకొక విశేషమైన కార్యం ప్రభువు చెప్పాడు. ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహము చేసుకుంటే వారిద్దరూ ఏక శరీరం.
పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకోవాలి, వారు ఏక శరీరం. దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడదీయకూడదు అని వాక్యం సెలవిస్తారు. అయితే ఇక్కడ లెమెకు అనేటటువంటి వాడు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. తన మనసుకు నచ్చినట్లుగా ఒకరిని కాదు 2 చేసుకున్నాడు. తమ్ముడు, నీవేమన్నా చేసుకున్నావా? నవ్వుతూ ఉన్నావు. ఉన్నారా 2? బాగా గట్టిగా నవ్వుతా ఉంటే మానుకో తమ్ముడా. దయచేసి వినాలి. నిన్నే నల్ల సొక్కానా బ్లూ సొక్కానా? నిన్నే 2 స్త్రీలు అంటే భయపడి సావాలి, కానీ మనోడు ఖుషీగా ఉన్నాడు. అంటే పెట్టుంటాడు, పెద్దిల్లోటి పిల్లిల్లోటి పెట్టుంటాడు. దయచేసి గమనించాల్సింది, మీలో చాలామంది అందరికీ నిజాయితీ పరులుగా కనిపిస్తారు. అయితే మీ జీవితాలలో చాలా రహస్యాలు ఉంటాయి. పాపం. ఎక్కడికి వెళ్తున్నావురా అంటే చిన్నింటికి అంటాడు. ఎక్కడికి పోతా ఉండవురా అంటే పెద్దింటికి అంటాడు. ఒరేయ్, పెద్దిల్లు చిన్నిళ్ళు కలిపి కుక్కను బాదినట్టు బాదుతారు ఏదో ఒకరోజు. దయచేసి గమనించాల్సింది, నీ ప్రాణం తీసేస్తారు. ఎందుకు 2 భార్యలు అంటే నరబీజం తమ మనసుకు వచ్చినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా నవ్వింది చాలు, వినండి. మీలో కూడా ఉంటుంది. మీరు అనుకోవచ్చు, పాప మా తమ్ముని గురించి చెప్పే లోపల హే అని నవ్వినారు. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఒక స్త్రీని చూసి మోహపు చూపులు చూస్తే ఆమెతో నీ హృదయంలో పాపం చేసినట్లే అన్నాడు. మీలో ఎవరిలో మోహపు చూపులు లేవో చెప్పండి. ఊరే నాయన, దినానికి 100 మందిని చూస్తాం, మొత్తం పోతారు రే. ఎందుకో తెలుసా? దేవుని బీజం లేదు, నరబీజం ఉంది కాబట్టి మోహపు చూపులు ఎక్కువ. బైబిల్ సెలవిస్తారు. లెమెకంటున్నాడు, నాకు 2 భార్యలు, ఆదా సిల్లా అని. ఒకరోజు ఆ 2 భార్యల్ని పిలిచి అంటున్నాడు, ఒక పడుచువాడు నన్ను బాధ పెట్టాడు, నన్ను కొట్టాడు, అందుకని నేను వాడిని చంపేశాను అని చెప్తున్నాడు. నరబీజం ఉన్నవాడు ఇతరుల్ని చంపను కూడా చంపుతాడు. దయచేసి గమనించాలి. రాత్రి సమయమందు ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు నా మనవి, మీలో ఏ బీజం ఉంది? వాక్యం సెలవిస్తుంది. దేవుని బీజమా లేకపోతే నరబీజమా? బైబిల్ సెలవిస్తారు, యెరూషలేము క్షేత్రమా, యెరూషలేము క్షేత్రములలో, యూదా క్షేత్రములలో నరబీజాన్ని నేను చల్లేస్తాను అని ప్రభులు వారు చెప్తూ ఉన్నాడు. ఈ రాత్రి సమయమందు ఎంతవరకు నేను చెప్పిన ఈ మాటలు ఎందరిలో ఉన్నాయో నాకు తెలియదు. ఉంటే దయచేసి మీరు మారాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. 2వ వాక్యం సెలవిస్తాది, నేను మృగబీజాన్ని చల్లుతాను అని అన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకేమి లాభము? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనుక తిందుము త్రాగుదము అని అనుకొందమా అని అంటూ ఉన్నాడు. కొరింథీ పట్టణంలో ఉన్న అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంలో గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎఫెసీ సంఘంలో నేను మృగములతో పోరాడుచున్నాను అని అంటున్నాడు. సార్, నన్ను బాగా గమనించాలి. చాలామంది సేవకులు ఈ రీతిగా ఆలోచిస్తూ ఉంటారు. సంఘంలో నేను ఎంతకాలం బోధించినా ఏ ఒక్కరూ మార్పు చెందలేంది. మృగములతో నేను పోరాడుతున్నానని పౌలు చెప్తున్నాడు. దానర్థం మృగానికి ఉన్న స్వభావం
క్రూరత్వం, మృగానికి ఉన్న స్వభావం కఠినత్వం. మృగము ప్రతిరోజు కూడా తన ఆహారం కొరకు ఏదో ఒక జంతువును వేటాడి వేటాడి చంపి తినేస్తుంది, జాలి చూపెట్టదు. ఈ రోజున మృగ బీజము అంటే క్రూరత్వము, కఠినత్వము చాలా మందిలో ఉంది. నన్ను బాగా గమనించవలసిన విషయం, క్రూరత్వం అంటే దయచేసి వినాలి. ఒక భార్య భర్తతో అంటుంది, ఏమండి దయచేసి త్రాగుడు మానండి. చూడండి, ఇరుగింటి వారిని పొరుగింటి వారిని చూడండి, వారి పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారు, వారికి ఎంత మంచి దుస్తులు ఉన్నాయి, వారు చూడండి ఎంత మంచి భోజనం చేస్తున్నారు, మనకి పూట కూడా గడవడం లేదు. కారణం నువ్వు త్రాగుడు మానేయాలి అని భార్య మంచి విషయాలు చెప్పిన ఆయన క్రూరుడు ఆ భార్యని భయంకరంగా కొట్టేస్తూ ఉంటాడు. ఓ పర్యాయం ఒక తల్లి మాట్లాడుతూ చెప్తుంది, సార్ నా భర్త కొరకు ప్రార్థించండి. ఆయన పనిచేసే స్థలంలో ఈ మధ్యన కొత్తగా ఒక యవనస్తురాలు ఉద్యోగంలో చేరాది. ఆమెతో అక్రమమైన సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఆయన బండిలో ఆమెను అటు ఇటు తిప్పుతున్నాడని విన్నా. ఇంటికి వచ్చాక నా భర్తని అడిగితే ఆయన రాత్రిపూట నన్ను భయంకరంగా హింసిస్తున్నాడు. సిగరెట్ తెచ్చి తాగి నా శరీరంలో అక్కడక్కడ కాల్చేస్తూ ఉన్నాడు. నా భర్తని తప్పు చేశావని అడగడం తప్ప రైటా? ఆయన అర్థం చేసుకోకుండా త్రాగుచ్చి నన్ను కొట్టడం, సిగరెట్తో కాల్చడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడని. నేను అమ్మా నాయనా అని అరిస్తే అరుస్తావానని ఇంకా కాలుస్తాడు. ఆయనకు జాలి లేదని ఈ మాట మీకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? వానిలో మృగ బీజము చల్లబడి ఉంది. వాడు మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు. ఈవిడ నా భార్య, ఈవిడికి నేను పిల్లల్ని కన్నాను. నా సంపాదన ఈమెకు, నా పిల్లలకి. నా సంపాదన పరస్త్రీకి కాదు, నా సంపాదన నా సుఖ సంతోషాలకు కాదు అనే సాధు హృదయము వానిలో లేదు. మృగబీజం. దయచేసి గమనించాల్సింది, ఎందరో పురుషులు, ఎందరో స్త్రీలు ఈ మృగబీజము విత్తబడి క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. భర్త పట్ల కూడా చాలా క్రూరంగా ప్రవర్తించే స్త్రీలు ఉన్నారు. భార్య పట్ల కూడా చాలా క్రూరంగా ప్రవర్తించే భర్తలు ఉన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తే ప్రియులారా, ఆ వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రుల్ని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టేసే పిల్లలున్నారు. క్రూరత్వం ప్రజలలో ఉంది. వారి లోపటున్న మృగబీజం ఆ రీతిగా పనిచేస్తూ ఉంది. దయచేసి గమనించాలి. చాలా రోజుల క్రిందట ఒక వృద్ధ తల్లి అనాథాశ్రమంలో ఉంది. అక్కడికి మేము వెళ్ళి వాళ్లకు కొద్దిగా వాక్యం చెప్పడం ప్రారంభిస్తే ఆ తల్లి ఏడుస్తూనే ఉంది. అదైన తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆమె అంటుంది, అప్పుడప్పుడు వారికి సంబంధించిన బంధువులందరూ వచ్చి చూస్తుంటే నా గుండె పిండబడుతుంది అని. నీకెవరు లేరా అంటే ఆ తల్లి అంటుంది, ఉన్నారు, నాకు కొడుకున్నాడు, నాకు కూతురుంది, నా ఆస్తి అంతా కూడా వారి పేరుతో రాయించేసుకున్నారు. ఇప్పుడు నన్ను పోషించడం కష్టమని చెప్పి ఈ ఆశ్రమంలో పడేశారు. సంవత్సరానికి ఒక్కసారి కూడా వారు నా దగ్గరికి రారని ఆ తల్లి బావురుమంటూ ఏడుస్తూ ఉంది. ఆ తల్లి వారిని కనలేదా? ఆ తల్లి వారిని పెంచలేదా? ఆ తల్లి వారికి తన పాలివ్వలేదా? ఎంత కష్టపడి పెంచిన ఆ పిల్లల్ని విద్య చెప్పలేదా? ఉద్యోగాలు ఇప్పించలేదా? వారికి వివాహాలు చేయలేదా? అన్ని కార్యక్రమాలు చేసేది. అయితే ఆ పిల్లలలో మృగబీజం ఉంది. కన్న తల్లి అనేటటువంటి
ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడో ఒక సత్రంలో ఆమెను పడేశారు. దైవ జనాంగమా, ఈ రోజున చాలామంది పురుషులు, చాలామంది స్త్రీలు, చాలామంది పిల్లలు, వారిలో మృగబీజం పనిచేస్తూ ఉంది. క్రూరత్వం, కఠినత్వం, ఏమాత్రము జాలి లేదు, ఏమాత్రము దయ లేదు. నన్ను బాగా గమనించాలి. మీలో ఎవరైనా ఈ క్రూరత్వము, కఠినత్వాన్ని కలిగి జీవిస్తుంటే దయచేసి మారండి. మీ భార్యతో మీరు సమాధానంగా ఉండండి. మీ భర్తతో మీరు సంతోషంగా గడపండి. మానవ జీవితం చాలా చిన్నది. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎక్కడ చనిపోతామో తెలియదు, ఏ విధంగా చనిపోతామో తెలియదు. దయచేసి మీ భార్యను తిరస్కరించకండి, మీ భర్తను తోలనాడకండి. మీ భర్త ఎటువంటి వాడైనా మీరు ప్రేమించాలి. బైబిల్లో ఈ రీతిగా చెప్పబడింది. సిరియా సైన్యాధిపతి అయిన నయమాను కుష్ఠరోగి అని, ఆయనకు చక్కటి భార్య ఉంది. ఆమె ఎప్పుడు కూడా తన భర్తని తోలనాడలేదు. ఆ ఇంటికి ఇజ్రాయేలీయుల చిన్నది బానిసగా కొనిపోబడ్డది. ఆ చిన్నది చూస్తూ ఉంది. ఆ యజమానురాలు చాలా అందగత్తె, చాలా బాగుంటుంది. ఆమె చాలా సౌమ్యంగా కూడా ఉంది. యజమానుడు పరాక్రమశాలి, బలవంతుడు, కాకపోతే కుష్టు. ప్రతిరోజు ఆమె ఆ భర్తని రోగాన్ని శుభ్రం చేస్తూ ఉంది. ఆమె నెత్తులు తుడుస్తూ ఉంది, చీమ తుడుస్తూ ఉంది, మందు పెడుతూ ఉంది. ఇజ్రాయేలీల బానిస చిన్నది ఆలోచన చేసి యజమానురాలతో ఒక్క మాట చెప్పాది. అమ్మా, నేను ఒక మాట చెప్తాను, మీరు ఆలకించండి. మన యజమానుడు స్వస్థపరచబడతాడు అంటే ఎలాగా అని అడిగాది. చిన్నది సైన్యాధిపతి భార్యతో మాట్లాడుతుంది. ఎలాగా? షోమ్రోనులో మాకు ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళితే మా యజమానుడు స్వస్థపరచబడతాడు. బానిస చిన్నది తన తల్లిని గురించి ఆలోచించలేదు, తన తండ్రిని గురించి ఆలోచించలేదు, తన బంధువులు, తన సొంత ఇండ్లు, ఊరు ఆలోచించలేదు. తను ఎక్కడ బానిసగా ఉందో ఆ ఇంటిని గురించి ఆలోచించాది. ఆమెకు చెప్పిన మాట భర్తకు చెప్పాది. ఏమండి, మీరు స్వస్థపరచబడతారంట. ఇజ్రాయేలీయులలో ఓ ప్రవక్త ఉన్నాడు, ఆయన షోమ్రోనులో ఉంటాడంట, అక్కడికి వెళితే మీరు బాగుపడతారని. దైవ జనాంగమా, కుష్ఠరోగి అయిన భర్తని సైన్యాధిపతి అయిన భార్య ప్రేమించాది. ఈ స్థలంలో భార్యలుగా ఉన్నటువంటి మీరు అందాన్ని కాదు చూడాల్సింది, ఆయనకున్నటువంటి పరిస్థితుల్ని కాదు చూడాల్సింది. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు శిరస్సుగా ఇచ్చిన భర్తని ఎంత గౌరవిస్తే, ఎంత ప్రేమిస్తే, ఎంత లోబడితే దేవుడు అంతగా సంతోషిస్తాడు, దేవుడు అంతగా మహిమపరచబడతాడు. దయచేసి గమనించవలసిన విషయం, చాలామంది గమనించాలి. నాబాలు అనే ఒక స్త్రీ ఉంది, ఆమెకు ఒక భర్త ఉన్నాడు. అబీగయిలు అనే ఒక భార్య ఉంది, ఆమెకు భర్త ఉన్నాడు నాబాలు అని. అతడు మోటువాడు, మొరటువాడని వాక్యం సెలవిస్తాది. మొరటోడు. ఆమె చాలా చక్కనిది. అబీగయిలు మొరటోనితో సంసారము చేశాది. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ఇలాగ చెప్పుకుంటే ఎంతోమంది భక్తులు ఈ రోజున భర్త అందంగా లేడని, భర్తలో సంపాదన లేదని, భర్త ఆరోగ్యంగా లేడని వదిలిపెట్టి పరపురుషుని వైపు చూసే తల్లిగానే ఉండకూడదు. ఆ ఉద్దేశాలు ఎప్పుడు మనకు ఉండకూడదు. పురుషులకు కూడా చెప్తున్నా, మీ భార్య అందం పోయిందని. ఎందుకంటే నీకు పిల్లల్ని కన్నది, తాను బిడ్డల్ని ప్రసవించే కొద్దీ తనలో రక్తహీనత, తనలో అందవిహీనత అన్నీ జరుగుతాయి. భార్యను చూసినప్పుడు అసహించుకొని ఈమె అందంగా లేదని
పరస్త్రీ వైపు చూసే ఆ పనికిరాని వ్యామోహము పనికిరాదు. ఎందుకో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, వారి మనస్సుకు నచ్చిన స్త్రీలను ఆదా సిల్లా అని చెప్పారు. దేవుని బిడ్డలు, నీవు ఆ రీతిగా ప్రవర్తిస్తే నీలో మృగబీజం ఉన్నట్టే. భార్యని కాదని పరస్త్రీని, సొంత పురుషుని కాదని పరపురుషుని, ఇలాంటి సంబంధాలు ఉండకూడదు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తారు, ఒకవేళ ఈ రాత్రి సమయమందు ఏ స్త్రీ అయినా పరపురుషుడి సహవాసం ఉంటే, ఏ పురుషుడైనా పరస్త్రీ సహవాసం ఉంటే ప్రభు పాదాల క్షంత క్షమించమని అడగండి. దాని నుండి బయటికి రండి. ఆ మృగబీజము నుండి బయటికి రండి. దేవుని బీజం మీలో నిలిచేటట్టుగా ప్రభుల వారిని ప్రార్థించండి. దేవుడు కనికరం చూపెడతాడు. నా మాటలు అర్థమైన వారు ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. అందరూ చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. చాలామంది డల్లుగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా కొడదాం. పిడకలు తట్టినట్టు కాదు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తారు, నీలో నరబీజం ఉందా, లేక మృగబీజం ఉందా, లేక దేవుని బీజం ఉందా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. బైబిల్లో ఉన్న బిడ్డలు తీసి చూద్దాం. యెషయా 14:29వ వచనం. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, చూడండి. ఫిలిస్టియా నిన్ను కొట్టిన దండము తుత్తినీయులుగా విరవబడేనని అంతగా సంతోషించకుము. సర్ప బీజము నుండి మిడినాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పమే అని చెప్పాడు. సర్ప బీజము నుండి మిడినాగు పుట్టును అని చెప్పాడు. దానర్థం మనలో సర్ప బీజము కూడా పనిచేస్తుందని వాక్యము సెలవిస్తారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను యోర్దానులో తాను బోధించేటప్పుడు ఎంతోమంది శాస్త్రులు, పరిసయ్యులు, ఇలాంటి వారందరూ వస్తుంటే యోహాను గారు అన్నారు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని అన్నాడు. యోహాను గారు ఆ మాట చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? వారు పాముకు పుట్టిన పిల్లల? లేదు, సర్ప బీజం. సర్పానికి ఉన్న గుణం ఏమిటి అంటే యుక్తి గలదని వాక్యము సెలవిస్తుంది. భూమి మీద ప్రభు సృష్టించిన జీవరాశులు, జలరాశుల్లో సర్పము యుక్తి గలదై ఉందని. చాలామంది యుక్తిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం భక్తిగా ప్రవర్తించాలి, యుక్తిగా కాదు. మీ దైవ సేవకుడు కనిపిస్తే, అయ్యగారు ప్రైజ్ ద లార్డ్, అయ్యగారు, అమ్మగారు ప్రైజ్ ద లార్డ్ అంటారు. అయ్యగారు అట్లా పోతూనే ఓ జోబీలో చేయి పెట్టి అంటారు. దయచేసి గమనించాల్సింది. పాస్టర్ గారు అనుకుంటే ఎవడు విజిల్ వేసింది అని. ఏమిది అయ్యగారు, ఏదో శబ్దం అయ్యగారు, ఎక్కడ కాదంటాడు. పోతారా రే. యుక్తి కాదు కావాల్సింది, భక్తి కావాలి. దయచేసి గమనించాల్సింది, క్రైస్తవుడికి కావాల్సింది యుక్తి కాదు, భక్తి. భార్య దగ్గర కూడా చాలా యుక్తిగా ప్రవర్తిస్తాడు. షాపింగ్ మాల్లో పండగల సీజన్లో ఆఫర్లు పెడతారు. ఆఫర్లు. వాడు బిల్లు 4,000 వేసి 500కి ఇస్తాడు మనకి. మనం ఏం చేస్తామో తెలుసా? 2 చీరలు కొంటాం 1000 రూపాయలకి. భార్యకి తీసుకుపోయి ఇస్తే ఎంతండి ఇవి అని. బిల్లు చూడు పిచ్చిదన, బిల్లు చూడు, 4,000 ఏమో 4,000. నీకు గాక ఇంకెవరికే నేను పెట్టేది? ఒరే యుక్తిపరుడా. జరిగేదేమో తెలిసిన, ఆ పక్కన సిస్టర్ షాపింగ్ మాల్ పోయి వచ్చి ఉంటుంది. ఆమె కూడా ఇట్లా ఆఫర్లో వచ్చారు అని అతకచ్చి ఈమెకు చూపిస్తే ఆమె చెప్పింది, మాకు 500కే వచ్చింది,
4,000 బిల్లు 500కి వచ్చింది చూడు అని. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? యుక్తి కాదు, ఈమెలో శక్తి వస్తుంది. వాడి యుక్తి, ఈమెలో శక్తి. ఈ శక్తి ఏమవుతుందో తెలుసా? ఉప్పు అంతే వేస్తుంది. సావునా అలాని సావుని ఉప్పు ఎక్కువ ఉంది అని పొరపాట్లేండి అని అంటారు. రేపు కారం వేస్తుంది. దినానికి ఒకటి వేస్తూ ఉండవు, పొరపాటండి అని. మొత్తానికి నీ బీపీ పెంచి పడక మీద పడుకోబెట్టేంతవరకు వదలదు. నువ్వు యుక్తి ఈ రీతిగా చేస్తే ఆ శక్తి ఆ రీతిగా పనిచేస్తుంది. యుక్తి శక్తి మాని ఇద్దరు భక్తిగా జీవించాలి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. భార్యకు మోసం చేస్తారు ఏంటండి మీరు అనవసరంగా? అట్లా ఆఫర్లు బట్టలు ఎత్తకపోయి ఇస్తే పట్టు చీర కట్టుకో అని అంటాడు. బిడ్డకు పాపము పట్టు సంగతి తెలియదు. ఆ బిడ్డ ఒక 2 రోజులు కట్టుకొని ఉతికే ఐరన్ చేసి మళ్ళా కట్టుకుందామని ఉతికే లోపల 7 చీర మోకాల దాకా వస్తుంది. అంటే అది ఏమండి, మీరు తెచ్చిన చీర పైకి వెళ్ళిపోతా ఉంది అని వాడు అంటాడు. ఎందుకు వెళ్ళిందే? అదే పట్టుది కదా అదేని. ఏమో ఈ కుయుక్తి కలిగినోనికి ఏమీ చెప్పలేము. దయచేసి దేవుని వాక్యం సెలవిస్తాడు, సర్పమునకు యుక్తి ఉంది, క్రైస్తవులకు భక్తి ఉండాలి. క్రైస్తవులకు భక్తి ఉండాలి, యుక్తి ఉండకూడదు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాడు. అందుకే ఆయన అంటాడు, యోహాను గారు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని చెప్పాడు. ఈ రోజున ఆలోచించాల్సింది, ఎందుకు యోహాను గారు సర్ప సంతానమా అన్నారు అంటే దాని అర్థం, ప్రియులరా గమనించాలి, సర్పం నోరు తెరిస్తే 2 నాలుకలు ఉంటాయి. 2 నాలుకలు ఇట్లా అంటే మనకు 2 నాలుకలు ఉన్నాయని యాకోబు గారు చెప్తారు. ఒకే నోటితో మీరు ఆశీర్వచనాలు పలుకుతారు, అదే నోటితో శాపవచనాలు కూడా పలుకుతారని. ఒక చిన్న సమాచారం, భర్త మార్పు గురించి భార్య తెగ ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ప్రభువా నా భర్తను మార్చు అని. వాడు చూస్తూ ఉంటాడు, ఏంటిరా ఎంత ఏడుస్తుంది ఇది అని, మారాలా అనుకుంటాడు. అంటే ఈ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? ఏమయ్యా, ఈరోజు ఇమ్మాన్యుయల్ చర్చ్ వాళ్ళు కూటాలు పెట్టినారు. మొదటి రోజు, 2 రోజు, 3 రోజులు చాలా బాగా వాక్యాలు చెప్తారండి, మనం వెళ్దాం రా అంటాడు. వీడంటాడు, సారీ నేను కూటాలకు రానులే, నువ్వు ఎప్పుడన్నా మీ చర్చికి వస్తానంటాడు. వస్తావా రావా అంటది ఈమె. రాను. వస్తావా రావా? రానంటాడు. ఇట్లే పోతావు పో అని పటపటపటాయించేస్తుంది నైటికల్లో. జాకబ్ గారు తెలుసా ఈ సిస్టమ్? తెలుసా ఆడోళ్ళు అనేది? పోతావు పోరారై అని అంటారు. ఇందాకడేమో ఏడ్చి ప్రార్థన చేశా, సీమిడి 1/2 లీటర్ తీసా, ఇప్పుడు పోతావు పోరారే అంటుంది. దయచేసి ప్రభు ఏం వినాలి? దయచేసి ఎందుకు ఈ మాట్లాడుతుంది? ప్రార్థించే నాలుక ఉంది, శపించే నాలుక ఉంది. ప్రతి వారిని గురించి యాకోబు గారు చెప్తారు, ఒకే బావిలో మంచి నీరు ఉప్పు నీరు ఊరనేరవు. మీరు ఆశీర్వచనాలు శాపవచనాలు పలకకూడదు, మీరు ఆశీర్వచనాలే పలకాలి అని ప్రభుల వారు సెలవిచ్చారు. సర్పబీజం ఉన్నటువంటి వారు యుక్తితో ప్రవర్తిస్తారు. సర్పబీజం ఉన్నవారు ఆశీర్వచనాలు చెప్తారు, శాపవచనాలు మాట్లాడతారు. దేవుని జనాంగమా, మీలో ఏ బీజం ఉంది? నరబీజమా, మృగబీజమా, సర్పబీజమా? ఏది ఉంది? ఆలోచించండి. ఈ మొదటి రోజున ఆ కృపగల దేవుని పాదాల చెంత మన లోపట ఉన్నటువంటి ఈ బీజములను తొలగించుకుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ సర్వశక్తిమంతుడైన దేవుని బీజం నీలో నిలిచి ఉండటానికి అవకాశం ఇస్తే
నీవు నీతిని ప్రేమిస్తావు, దుర్నీతిని ద్వేషిస్తావు. నీవు నీతిని ప్రేమించడమే కాదు, సహోదరుని కూడా ప్రేమిస్తావు. బైబిల్ సెలవిస్తా, రాత్రి సమయం అది స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ జాగ్రత్తగా గమనించాలి. నీలో ఉన్న ప్రతి విధమైన ఆ పనికిరాని బీజములు తొలగించుకొని సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్పిన వాక్య బీజము నీలో ఉంటే నీవు దేవుని మూలముగా పుట్టిన వాడవైతావు. నీలో పాపం ఉండదు, నీవు నీతిని ప్రేమిస్తావు, ఆయన బీజము నీలో నిలిచి ఉంటుంది. ఈ రాత్రి అటువంటి వ్యక్తిగా మారి ఈ స్థలంలో నుండి వెళ్ళాలని నా ప్రార్థన. ఈ సత్వ బీజం, నర బీజం, మృగ బీజం యేసు నామములో ప్రతి వారిలో నుండి తొలగిపోవాలి, ప్రతి వారిలో నుండి తొలగిపోవాలి. ఎన్నో కుటుంబాలలో మృగబీజం, క్రూరత్వం పనిచేస్తూ ఉంది. భార్యను భార్యగా చూడడం లేదు, భర్తను భర్తగా చూడడం లేదు, తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులుగా చూడడం లేదు. మృగబీజం, కఠినత్వం, క్రూరత్వం పనిచేస్తూ ఉంది. అందరూ మందిరానికి వెళ్తారు, అందరూ ప్రార్థనలు చేస్తారు. మరి క్రూరత్వం ఎక్కడి నుండి వచ్చేది? ఆయన బీజము మనలో లేదు కాబట్టి. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు 1 పేతురు పత్రిక 1 అధ్యాయం 22వ వచనం. 1 పేతురు పత్రిక 1 అధ్యాయం 22వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుకుందాం. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనిని ఒకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారై ఉండి అని వాక్యము సెలవిస్తుంది. రాత్రి సమయమంది స్థలములో కూర్చున్న ప్రతి బిడ్డకు నా మనవి, మనము సత్యమునకు, వాక్యం అట్లే ఉంచున్నాయన, సత్యమునకు విధేయులుగా మనం ఉంటే గనుక చూడండి, మీ మనస్సులు పవిత్రపరచబడతాయి, మీ మనస్సులు పవిత్రపరచబడతాయి. సత్యమునకు మీరు విధేయులుగా ఉంటే వాక్యము సెలవిస్తుంది, మీ మనస్సులు పవిత్రపరచబడతాయి. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఒకవేళ మన మనస్సు పవిత్రపరచబడకపోతే జరిగే కార్యం ఏమిటి అని అడిగితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆ వాక్యం నాకు గుర్తు రాలేదు, కానీ ఆ గుర్తు వచ్చేది. రోమా పత్రిక 1 అధ్యాయం 28వ వచనం. దయచేసి బైబిల్ ఉన్న బిడ్డలు తెరిచి చూడండి. రోమా పత్రిక 1 అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి ఎన్నొల్లకపోయిరే గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఆ వాక్యాన్ని అలాగే ఉంచు నాయన. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తా, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనము పేతురు పత్రికలో చెప్పబడిన రీతిగా మనము మనస్సుని పవిత్రపరుచుకుంటూ ఉండాలి. మనస్సు పవిత్రంగా ఉంటే వాక్యం సెలవిస్తుంది, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. నీ మనస్సు పవిత్రపరచబడకపోతే మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేం, మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేను. నా మనస్సు పరిపరి విధాలుగా, వాక్యం అలాగే ఉండే నాయన, పరిపరి విధాలుగా మారుతూ ఉంటుంది. ఒక అమ్మాయిని చూసినప్పుడు ఒక విధంగా, ఒక అబ్బాయిని చూసినప్పుడు ఒక విధంగా, ఒక వస్తువును చూసినప్పుడు ఒక విధంగా, ఒక వ్యక్తిని చూసినప్పుడు విరోధంగా, ఈ రీతిగా నా మనస్సు పరిపరి విధాలుగా మారుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? మనస్సుని శుభ్రం చేసుకోలేదు. మనస్సు శుభ్రమైతే ఆ మనస్సులకి దేవుడు వస్తాడని వాక్యం సెలవిస్తాడు. దయచేసి గమనించాల్సింది,
నీ మనస్సులో దేవునికి చోటిచ్చినట్లయితే చెయ్యరాని కార్యములు చెయ్యవు. మాట్లాడకూడని మాటలు మాట్లాడవు. వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళవు. ఎందుకో తెలుసా? నీ మనస్సులో నా ప్రభువు ఉన్నాడు కాబట్టి. నా మాటలు అర్థమైతే గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. గట్టిగా. చాలామంది నిద్రపోయినట్టున్నారు. గట్టిగా చెప్పాలి. మీరు గట్టిగా చెప్పకపోతే రాత్రి 12 దాకా చెప్పేస్తాను. దయచేసి గమనించాలి. చెప్దాం హల్లెలూయా. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి. మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి. మనస్సు పవిత్రపరచబడినట్లయితే ఆ మనస్సులకి ప్రభు వచ్చి కూర్చుంటాడు సార్. మరి దేవుడు మనసులో ఉంటే హృదయంలో ఎవరు ఉంటారు అని మీరు అడగచ్చు. దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అని చెప్పాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్షయ బీజమైన దేవుని వాక్యం నీ హృదయంలో నిలుస్తుంది. మనస్సులో ప్రభుకి చోటివ్వాలి. మనస్సుని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. మనస్సులో శుభ్రము లేకపోతే దేవుడే మనలను భ్రష్టమైన కార్యములకు చేయటానికి, భ్రష్ట మనసుకు మనల్ని అప్పగించేస్తాడని చెప్తారు. చాలామంది చెప్తారు, వీడు ప్రభువుని నమ్ముకున్నాడు, ఎందుకు అట్లా పోట్లాడతాడు? వాడు భ్రష్ట మనసుకు అప్పగించబడ్డాడు. వీడు ప్రభువుని నమ్ముకున్నాడు, ఎందుకు భార్యను కొడుతున్నాడు? భ్రష్ట మనసుకు అప్పగించబడ్డాడు. వీడు ప్రభువుని నమ్ముకున్నాడు, పాస్టర్ గారి మీద ఎందుకు తిరగబడతాడు? భ్రష్ట మనసుకు అప్పగించబడ్డాడు. వీడు ప్రభువుని నమ్ముకున్నాడు, దేవుని సొమ్మును తినేస్తున్నాడు. వీడు తిమింగళంలాగా ఎందుకు ఆ విధంగా తింటున్నాడు అంటే భ్రష్ట మనసుకు అప్పగించబడ్డాడని వాక్యం సెలవిస్తా. వాని మనస్సులో దేవునికి చోటు లేదు. వాని నోటిలో పాట ఉంది, వాని నోటిలో ప్రార్థన ఉంది, వాని మనస్సులో దేవునికి చోటు లేదు. పాట ఎవరైనా పాడచ్చు. ఓ మంచి సంఘం, చాలా పెద్ద సంఘం, ఓ 100 మంది ప్రజలు అక్కడ కూడి దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ సంఘంలో పెద్ద క్వయర్లో ఒక లీడర్, వాడు చక్కగా పాడేవాడు, మంచి ఆర్గనైజింగ్ చేసేవాడు. వాడు దారిలో వస్తూ ఒక అమ్మాయి, వాడు వచ్చే దారిలోనే వాళ్ళ ఇల్లు, అమ్మాయి కాస్త పేద కుటుంబానికి సంబంధించిన బిడ్డ, చక్కటి బిడ్డ. ఆ క్వయర్లో ఉంది బిడ్డ. వాడు చెల్లి ఆ దారిలోనే వెళ్తాను, నా బండిలో తీసుకెళ్తాను. ఇంటి దగ్గర తీసుకెళ్ళి, ఆంటీ ఇదిగో పాపను తీసుకొచ్చాను. సరే నాయన. ఆంటీ క్వయర్కి వెళ్తున్నా, పాపను తీసుకెళ్తాను. సరే నాయన. ఆంటీ పాపను తీసుకొచ్చాను. సరే నాయన. ఒకరోజు ఆంటీ లేదు, పాప లేదు, వాడు లేడు. దరిదాపు పెద్ద క్వయర్కు వాడు లీడర్. దయచేసి గమనించాలి. పేద కుటుంబం, తల్లి పేదది, తండ్రి పేదవాడు. బిడ్డల్ని కడుపులో పెట్టుకొని పోషించుకుంటూ ఉన్నారు. కూతురు ఏమయ్యాదో తెలియదు. ఆ చర్చి క్వయర్లో వారిని అడిగారు, మా అమ్మాయి కనిపించిందా? లేదా అంటే, మా అమ్మాయి కనిపించిందా? లేదా అంటే, పాటలు పాడేవారికే, తర్వాత ఏమైందో తెలియదని. ఒక మరుసటి వారం వచ్చేదాకా తెలియలేదు. వాడు లేడు, అమ్మాయి లేడు. దయచేసి గమనించాలి. అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. ఏడాది కాలమయ్యాది. పేద కుటుంబం ఏడ్చాది.
ప్రభు పాదాల చెంత కన్నీళ్ళు కారుస్తూ, ప్రభువా నా బిడ్డ ఎక్కడిందో, ఏమైందో, నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిందో స్వామి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి అవకాశం లేదు. పేద కుటుంబం. అయితే ఒక రోజున అమ్మాయి తిరిగి ఇంటికి వచ్చేది. ఎలాగో వచ్చేదో తెలుసా? ఓ చంటి బిడ్డను తీసుకొని వచ్చేది. ఆ తల్లి చూసి చాలా బాధపడిపోయాది. ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది? ఫలానా వాడు నన్ను తీసుకెళ్ళాడమ్మా, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నాకు గర్భమై 3 మాసాలు అయ్యాది, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మా. మరి అలాగా ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పని చేసుకుంటూ ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్లో పురుడు పోసుకున్నాను. ఇంక నేను ఏ పని చేసుకోలేని చంటి బిడ్డతో. అర్థం కాక మీరు కొట్టినా తిట్టినా మీ అంచన పంచన పడుతామని వచ్చానమ్మా. నన్ను ఇంట్లోకి చేర్చుకోండి, నన్ను ఇంట్లోకి చేర్చుకోమని. మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి. నోటిలో పాట కాదు కావాల్సింది, నోటితో ప్రార్థన కాదు కావాల్సింది, నోటితో ప్రసంగాలు కాదు కావాల్సింది. నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి. ఎన్నో కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి మనస్సులో దేవునికి చోటు ఇవ్వని కారణాన. వాక్యం సెలవిస్తుంది, నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోతే దేవుడు మిమ్మల్ని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. చెయ్యరా అని కార్యములు చేయటానికే అని చెప్పాడు. క్రైస్తవుడా, సమాజంలో అనేకులకి మాదిరిగా ఉండవలసిన నీవు చేయరాని కార్యాలు చేస్తూ బ్రతుకుతున్నావేమో. అనేకుల ఎదుట వెలుగుగా ఉండవలసిన నీవు చీకటిగా బ్రతుకుతూ ఉన్నావేమో. నిన్ను చూసి యేసు మంచి దేవుడని చెప్పుకోవలసిన జనం చీ అని చేకూడుతున్నారేమో. రాత్రి సమయం అంది స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, సర్వశక్తిమంతుడైన దేవునికి నీ మనస్సులో చోటివ్వు. అందుకే ప్రభు చెప్పాడు, మారు మనసు పొందు. నీ మనస్సు స్థిరమైంది కాదు, చపలత కలిగింది, అస్థిరమైంది. నీ మనస్సును శుభ్రం చేసుకో. దేవుని వాక్యం చేత నీ మనస్సును శుభ్రం చేసుకో. అక్షయ బీజమైన దేవుని వాక్యం చేత నీ మనస్సును శుభ్రం చేసుకో. ఈ రాత్రి కడుక్కో. యేసయ్యా, నాలో నరబీజం ఉంది, మృగబీజం ఉంది, సర్పబీజం ఉంది, మీ బీజమే లేదయ్యా. దయచేసి నన్ను కడిగి శుద్ధీకరించమని ఆయన పవిత్రమైన పాదాల చెంత మొరపెట్టు. నా దేవుడు ఎక్కడో లేడు, నీ ప్రక్కనున్నాడు తల్లి, నీ ప్రక్కనున్నాడు. ఇక్కడున్న ప్రతి వారిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నా ప్రక్కన ఉన్నాడా అనే సందేహం అవసరం లేదు. మీ పైన దీపాలు వెలుగుతూ ఉన్నాయి, కాంతి మీ చుట్టూ ఆవరించాది. నా దేవుడు కూడా వెలుగైన దేవుడే. మీ చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు. నీలో ఏ విధమైన ప్రతిస్పందన జరుగుతుందో ఆయన చూడాలని ఈ రాత్రి సమయమందు ప్రభువా, అక్షయ బీజమైన మీ వాక్యము నాలో ఉంటే తండ్రి, నేను పాపము చేయటానికి అవకాశం ఉండదు. నేను నీతిని ప్రేమిస్తాను. దయచేసి ఈ రోజున నాలో ఈ మృగబీజం, ఈ సర్పబీజం, నరబీజం యేసు నామములో దూరమగునుగాక, దూరమగునుగాక. ఈ రాత్రి నా మనస్సు శుద్ధీకరించబడునుగాక. నా పాపములు నీ రక్తంతో కడగబడ్డాయి. నీ వాక్యము చేత నా మనస్సు శుద్ధీకరించబడాలి ప్రభా. నా మనస్సులో నీకు నేను చోటివ్వాలి. నా మనస్సులో నీకు చోటు ఇవ్వకపోతే ఏ అమ్మాయి మీదో, ఏ అబ్బాయి మీదో, ఏ ధనం మీదో, ఏ చెడు కార్యం మీదో, ఏ పనికిరాని కార్యం మీదో నా మనసు పెట్టి నేను భ్రష్టుడైపోతా.
నేను నాశనం అవ్వడం కాక అనేకుల్ని నాశనం చేస్తానయ్యా, దయచేసి నన్ను కనికరించమని కృపగల దేవుని వేడుకుందాం. ఈ రాత్రి ప్రభుల వారు మనల్ని ప్రేమించే ఎక్కడో లేడు, నీ ప్రక్కనే ఉన్నాడు తల్లి, నీ ప్రక్కనే ఉన్నాడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వెతకటానికి అటు ఇటు చూడాల్సిన పని లేదు. ప్రవక్త చెప్తున్నాడు, ఇది యెహోవా దొరకు కాలం, ఆయన సమీపంగా ఉన్నాడు, దయచేసి ఆయన వెతకండి, ఆయన మీకు దొరుకుతాడని. యెహోవా దొరికే కాలం, ఆయన మీ సమీపానున్నాడు, మీ సమీపానున్నాడు, వెతకండి, ఆయన మీకు దొరుకుతాడని. దయచేసి ఎంతమంది ఈ రాత్రి సమయమందు నాలో నుండి నరబీజం తీసివేయి, నాలో నుండి మృగబీజం తీసివేయి, నాలో నుండి సర్పబీజం తీసివేయి, అక్షయ బీజమైన నీ వాక్యము నాలో ఉంచు స్వామి. నీ వాక్యము చేత నా మనస్సును శుభ్రం చేసుకుంటాను. నా మనస్సులో మీరుండాలి, మీరు కావాలి, నా మనస్సులో మీరుండాలి. నేను పాడే పాట నా నోటి నుండి, నేను చేసే ప్రార్థన నా నోటి నుండి, నేను చెప్పే ప్రసంగం నా నోటి నుండి, యేసయ్యా నా మనస్సులో మీరుండాలి. నా హృదయంలో అక్షయ బీజమైన నీ వాక్యం ఉండాలి, నీ వాక్యం ఉండాలి. నీ ఎదుట ఎప్పుడు నేను పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించాలి. అభాగ్యం నాకు దయచేయి, అభాగ్యం నాకు దయచేయి. ఇలాంటి ఆలోచన కలిగిన ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆయన పాదాల చెంత లేచి నిలబడి ప్రభుల వారిని వేడుకుందాం. దయచేసి రాత్రి ఒక చక్కటి అవకాశం, రాత్రి ఒక చక్కటి అవకాశం, మహోన్నతుడైన దేవుని పాదముల చెంత మనము సరిచేయబడ్డానికి, మనము సరిచేయబడ్డానికి రాత్రి ఒక చక్కటి అవకాశం. నోరు తెరిచి మరి పెడదాం, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆ కృపగల దేవుడు ఎక్కడో లేడు, నీకు సమీపానున్నాడు తల్లి, నీకు సమీపానున్నాడు తండ్రి. తమ్ముడు, చెల్లెమ్మ, ఇంతవరకు మీలో పనిచేసిన నరబీజం పోవాలి. మనస్సుకు వచ్చినట్టుగా, మనస్సుకు నచ్చినట్టుగా ఎన్నో చేశాం. ఈరోజు అలా కాదు ప్రభా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించడానికి నా జీవితాన్ని మార్చమని ప్రభుల వారిని అడుగుదాం. మృగబీజం ఎంతో కఠినంగా వ్యవహరించా, నా భార్య పట్ల, నా భర్త పట్ల, నా పిల్లల పట్ల, మా సంఘంలో కాపరి పట్ల ఎంతో కఠినంగా మూర్ఖంగా ప్రవర్తించానయ్యా. దయచేసి నాలో నుండి వాటిని తొలగించు, తొలగించయ్యా, తొలగించు. ఈ సర్పబీజము కూడా ప్రభు ఎంతో కుయుక్తితో నేను బ్రతికాను. భక్తి లేదు కానీ భక్తి ఉన్నట్టుగా, ప్రార్థన లేదు కానీ ప్రార్థన ఉన్నట్టుగా, నీతి లేదు కానీ నీతిమంతుడుగా ఎంతో కుయుక్తితో నేను బ్రతికాను స్వామి. క్షమించు యేసయ్యా, క్షమించు యేసయ్యా, క్షమించు యేసయ్యా. నాకు 2 నాలుకలు ఉన్నాయి, నాలో శాపవచనాలు ఉన్నాయి, నాలో ఆశీర్వచనాలు కూడా ఉన్నాయి. దయచేసి తొలగించండి, నేను ఆశీర్వచనాలే మాట్లాడాలి. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. నోరు తెరిచి మరి పెడదాం, మౌనంగా ఉండకండి. ఈ రాత్రి మీ మనస్సును శుభ్రం చేసుకోండి, ఈ రాత్రి మీ హృదయాన్ని శుభ్రం చేసుకోనండి. మీ హృదయంలో దేవుని వాక్యం, మీ మనస్సులో ప్రభువువా, మీ దేహంలో పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు మీలో నివాసం చేయాలి. నోరు తెరిచి అడగండి, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రతి బిడ్డ ఆఖరి వ్యక్తి వరకు నోరు తెరిచి మొరపెడదాం. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపెట్టి ఏదో ఒక అద్భుతం చేయాలి. ఇంతకాలం నీలో జరగని ఒక గొప్ప కార్యం ఈ రాత్రి జరగాలి. పిలువు, యేసయ్యను పిలువు. ప్రార్థన చేయడం రాకపోతే గట్టిగా యేసయ్యా 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 గట్టిగా నోరు తెరిచి పిలవాలి. మౌనంగా నిలబడ్డావంటే
ఇంకా సాతానుడు నీ వద్ద పనిచేస్తున్నాడని దాని అర్థం తల్లి. ఎందరో గుండెలు పిండబడ్డాయి, ఎందరో మనోనేత్రాలు తెరవబడ్డాయి, ఎందరో హృదయాలలో ఉన్న కల్మషం తెలిసా, ఎందరో మనసుల్లో ఉన్నటువంటి పనికిరాని తనం అర్థమయ్యా. దయచేసి ప్రభుల వారిని అడుగుదాం, యేసయ్యా నన్ను కనికరించి శుద్ధీకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. గట్టిగా గట్టిగా గట్టిగా. సర్వశక్తిమంతుడైన దేవుడు మనలో, మన కుటుంబంలో, మన జీవితాలలో, మన పిల్లల్లో, మన భార్యలో, మన భర్తల్లో దేవుడు కార్యం జరిగించాలి. మన సంఘంలో ప్రభు కార్యం జరిగించాలి. పిలువు గట్టిగా, యేసయ్యా, యేసయ్యా. గట్టిగా 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 నోరు తెరిచి మరి పెడదాం. దేవుడు ఇచ్చిన అవకాశం ఇది. అటు ఇటు చూడకు దయచేసి. పిలువు, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరం యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరం బిగ్గరగా 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 దేవా. సజీవుడైన మా యేసు ప్రభువా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. మీ శ్రేష్టమైన వాక్కులు వినటానికి పట్టణంలో నుండి అనేకుల్ని మీరు తీసుకొని వచ్చారు. దైవ సేవకుల్ని కూడా తీసుకొచ్చారు. తండ్రి, మాలో ఉన్న తప్పితాన్ని మీరు మాలో ఒక్కొక్కరికి చూపెట్టినందుకు స్తోత్రాలు. మా తప్పితాలను ప్రభువా క్షమించమని ఏ తల్లి, ఏ తండ్రి, ఏ చెల్లి, తమ్ముడు మీ పాదాల చెంత పశ్చాత్తాపడ్డాడో వారి మీద మీ రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించండి అయ్యా. రేపటికి బిడ్డలు ఇంకా ఆసక్తిగా అనేకుల్ని తీసుకొని రావటానికి సహాయం చేయండి నాయన. ఈ మొదటి దినము కంటే రెండవ దినము కంటే మూడవ దినం నీ కృప ఈ పట్టణం మీద సమృద్ధిగా కుమ్మరించు ప్రభువా. మీ దాసుని నోట మీ మాటలుంచి ప్రజలను బలపరచండి, పవిత్రపరచండి, మీ రాకడ కొరకు సిద్ధపరచండి స్వామి. ఆయన పాటలు పాడిన బిడ్డల్ని దీవించండి, వాయిద్యాలు వాయించిన బిడ్డల్ని దీవించండి, పిఏ సిస్టమ్ ఏర్పాటు చేసిన బిడ్డల్ని దీవించండి, ఈ షూటింగ్ తీస్తున్న బిడ్డల్ని దీవించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని, వారి కుటుంబంలో ప్రతి వారిని దీవించండి, దీవించండి. ఈ పట్టణాన్ని దీవించండి ప్రభా. మీరే మహిమ పొందుకొనమని మా అందరి నిమిత్తము రానయ్యున్న యేసు ప్రభులు వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం రాత్రి కూడి వచ్చిన ప్రతి వారి మీదను, వారి కుటుంబంలో ప్రతి వారి మీదను నీ కృప సమృద్ధిగా కుమ్మరించి ప్రతి వారి అవసరాలు తీర్చుదురుగాక. ఆమెన్, ఆమెన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.